కాంగ్రెస్ बराबर कांग्रेस ఎంతమంది పార్టీ పంచుకోలే వస్తారా మీరు పంచుకోవాలి ఎంతమంది పార్టీ పంచుకోలే ఎంతమంది పార్టీ వస్తారు సభ్యులు మాట్లాడదు ఏ మీటింగ్ మాట్లాడదు మైక్ మాట్లాడొద్దు నా ఇష్టం నేను అడుగుతా నా people from the meeting. Chalo, this is police. This is battle square. కొడుకులతో కూడా మైక్ ఇచ్చి మాట్లాడిస్తారు. ఎందుకు ఎప్పుడు మీటింగ్ అయిపోయింది ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా 15,000 ఖచ్చితంగా మీరు ఇయ్యాలి. పోయిన 2 సీజన్లు మీరు రైతు భరోసా ఇయ్యలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన మేము దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది. ఇంకా 50% కాలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే 2వ విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే ఇవ్వడుగుతే 3 మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగనువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే.
ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇష్టపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్టాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? మళ్ళా మీకోసం కూడా పోరాటం